అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త రాజకీయ పార్టీ ఉద్భవించబోతుందా అంటే అవును అనేటువంటి సమాధానాలు వినపడుతూ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా కంపెనీకి ఓనరు అయినటువంటి ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన నిన్న ఎక్స్ వేదికగా అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందా? మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు దాదాపు 81% సరికొత్త రాజకీయ పార్టీ కావాలి అని కోరుకుంటున్నట్టు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. దాదాపు ఈ ఎలన్ మస్క్ పెట్టినటువంటి ట్వీట్‌ని 72 మిలియన్ల మందికి పైగా చూశారు. 2 లక్షలకు పైగా మంది లైకులు కొట్టారు. దాదాపు వీళ్ళలో 81% మంది కొత్త పార్టీ కావాలి అని చెప్పారు. అంటే మస్క్ ఒక కొత్త రాజకీయ పార్టీ పెడితే దానికి అమెరికాలో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉండబోతుందని తెలియకనే చెప్పకనే చెప్తా ఉంది. ఇప్పటికీ అమెరికాలో 2 పార్టీలు. ఒకటి డెమోక్రటిక్ పార్టీ, 2 రిపబ్లికన్ పార్టీ. అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు అధికారంలో ఉండేది. మొన్నటిదాకా డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. జో బైడెన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ చేతుల్లోకి అధికారం వచ్చింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మొన్న గెలిచాడు. ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావటం రెండోసారి. నిజానికి రిపబ్లికన్ పార్టీ గెలవటంలోనూ, ట్రంప్ గెలవటంలోనూ ఎలన్ మస్క్‌దే కీలక పాత్ర. ఎలన్ మస్క్ ట్రంప్ కోసం $250 బిలియన్ ఖర్చు పెట్టాడు ఎలక్షన్ ప్రచారంలో అనేది ఒక అంచనా. అంటే ట్రంప్‌ని గెలిపించడం కోసం చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఎలన్ మస్క్‌కి మంచి ఇమేజ్ ఉంది. ప్రత్యేకించి మధ్య తరగతిలో మస్క్ చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే తన ఇమేజ్‌ని వాడాడు, తన డబ్బుల్ని వాడాడు. మొత్తంగా ట్రంప్‌ని గెలిపించడంలో కీలక పాత్ర వహించాడు. మన ఎలన్ మస్క్ అంటాడు, నా వల్లే ట్రంప్ గెలిచాడు అని అంటారు. నిజానికి ట్రంప్ అధికారం చేపట్టిన కొత్తలో మస్క్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంపా, ఎలన్ మస్కా అనుకునేవాళ్ళు. ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయాలను కూడా ఎలన్ మస్క్ ఉండేవాడు. ట్రంప్‌కు ఒక డ్రోజ్ అనే దాన్ని క్రియేట్ చేసి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే దాన్ని క్రియేట్ చేసి, ఇది ఎందుకోసం అంటే గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకోవడం కోసం, ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఏ మార్గాలు ఉన్నాయి, గవర్నమెంట్ లోటుని తగ్గించుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి అనేది అన్వేషించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఈ డ్రోజ్ అనే ఒక వ్యవస్థని క్రియేట్ చేసి దాన్ని మస్క్ అప్పచెప్పడం జరిగింది. మస్క్ ఈ డ్రోజ్ వ్యవస్థని తన చేతిలో తీసుకున్న తర్వాత అమెరికాలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. అమెరికాలో చాలామంది ఉద్యోగాలను తీసివేశాడు. అమెరికా ఫెడరల్ ఉద్యోగుల్ని. మీరు సరిగ్గా పనిచేయటం లేదని, మీ అవసరం లేదని, డిపార్ట్మెంట్లో ఇంతమంది ఎంప్లాయీస్ చాలని, ఇలా రకరకాల పనులు చేశాడు. ఎలన్ మస్క్ చేతుల్లో డ్రోజ్ ఉన్నప్పుడు కొన్ని మెయిల్స్ చాలా విచిత్రంగా ఉండేవి. మీరు ఈ వారంలో ఏం పని చేశారు, ఎంతసేపు పనిచేశారు, మాకు నివేదిక ఇవ్వండి అని అడిగేవారు. దీని మీద డిపార్ట్మెంట్ హెడ్స్ మాకు వారు చెప్పారు కానీ ఎంప్లాయీస్ మీకు చెప్పడం ఏంటి, మీరు నిర్ణయం తీసుకోవడం ఏంటి, మాకు తెలియకుండానే మీరు ఉద్యోగం తీసేయటం ఏంటి అని డిపార్ట్మెంట్ హెడ్స్ తిరుగుబాటు కూడా చేశారు. ఒక మెయిల్ అయితే చాలా సర్క్యులేట్ అయింది, వైరల్ కూడా అయింది. ఏంటంటే మీ పల్స్ చెక్ చేసుకొని మీరు బతుకున్నారో లేదో మాకు చెప్పండి అని అమెరికా ఉద్యోగులకి మెయిల్ వచ్చింది. ఇది చూసిన అమెరికా ఉద్యోగులు విస్మయానికి గురయ్యారు. ఇదేంది, మేము బతుకున్నామో లేదో మేమే మెయిల్ చేసుకోవాల్సి రావటం ఏంటి, ఇది ఎక్కడ కర్మ అసలు అని చెప్పేసి అమెరికా ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనగా వినిపించారు. దీని మీద డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా ట్రంప్ కంప్లైంట్ చేశారు. అప్పుడు ట్రంప్ చెప్పిన మాట ఏంటంటే, మస్క్ తన నిర్ణయాలు చెప్తాడు, మీకు ఇష్టమైతే పాటించండి లేకపోతే లేదు. మస్క్ సలహాదారు మాత్రమే అని చెప్పేసి డిపార్ట్మెంట్ హెడ్స్ని, అమెరికా ఉద్యోగుల్ని శాంతింపజేశాడు. మొత్తానికి ఈ డ్రోజ్కి అప్పగించిన బాధ్యత మస్క్ యొక్క ఉద్యోగ కాల పరిమితి 130 రోజులే కావడం చేత ఆ 130 రోజులు అయిపోయిన తర్వాత మస్క్ ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆ పదవిని కొనసాగించమని మస్క్ కోరాడు. కానీ అమెరికా ఉద్యోగుల్లో, డిపార్ట్మెంట్ హెడ్స్లో వస్తున్న వ్యతిరేకత కారణంగా మస్క్ని ట్రంప్ కొనసాగించడానికి ఒప్పుకోలేదు. అక్కడ ఫస్ట్ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. తర్వాత సరే అయినప్పటికీ కూడా ఫేర్వెల్ పార్టీ ట్రంప్ ఘనంగానే ఇచ్చాడు, మస్క్ను ఉద్దేశించి పొగిడాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్కసారి గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మస్క్ విమర్శలు చేయడం స్టార్ట్ చేశాడు. ప్రత్యేకించి బీబీబీ అనేటువంటి బిల్లు మీద ప్రధానంగా విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఈ బీబీబీ ఏంటంటే బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ట్రంప్ తీసుకొస్తున్నాడు. ఇది చాలా గొప్ప బిల్ అని ట్రంప్ అనుకుంటున్నాడు. ఇది అగ్లీ బిల్లు అని చెప్పేసి మస్క్ వాదిస్తున్నాడు. ఎందుకు వాదిస్తున్నాడంటే మస్క్ చెప్పే రీజన్స్ ఏంది, రోజు పెట్టిందే, నన్ను మొన్నటిదాకా దానికి హెడ్గా పెట్టిందే దేనికోసం,
ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం కోసం. కానీ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు ద్వారా ప్రభుత్వ ఖర్చుల్ని పెంచుతున్నారు. తర్వాత అనేక విషయాల్లో ఇప్పుడు అమెరికా అప్పు $37 ట్రిలియన్. కానీ ఈ బిల్లు గనక అమల్లోకొస్తే ఇంకొక $2.5 ట్రిలియన్ అప్పు పెరుగుతుంది. బోర్డర్‌లో వాల్ కట్టాలని ఈ బిల్లులో ట్రంప్ ప్రతిపాదన చేస్తా ఉన్నాడు. తర్వాత గోల్డెన్ హోమ్ కట్టాలని ట్రంప్ ప్రతిపాదన ఈ బిల్లు ద్వారా చేస్తా ఉన్నాడు. దీన్ని ఆమోదించొద్దు అని చెప్పేసి అమెరికన్ కాంగ్రెస్‌ని వేడుకున్నాడు మస్క్. అమెరికన్ కాంగ్రెస్ అంటే మనకు పార్లమెంట్ లాగా. అమెరికన్ పార్లమెంట్‌ని వేడుకున్నాడు. దాని మీద ట్రంప్ కూడా గట్టిగానే మండిపడ్డాడు. ఈ బిల్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మస్క్‌కు కూడా తెలుసు అన్నాడు. మస్క్ దానికి నాకు తెలవదు, నాకు ఒక్కసారి కూడా ఆ బిల్లు చూపించలేదని మస్క్ దానికి కౌంటర్ ఇచ్చాడు. తర్వాత ఈ మస్క్‌కి కొద్దిగా పిచ్చి పట్టినట్టుంది. నేను ఈ బిల్లులో టెస్లాకి అంటే ఎలక్ట్రిక్ కార్ కంపెనీలకి ఇచ్చే రాయితీలను తగ్గిస్తున్నాను. అలానే టెస్లాకి కూడా రాయితీలు తగ్గిస్తున్నాను. అందుకనే ట్రంప్ బిల్లుని మస్క్ వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. నన్ను విమర్శిస్తున్నాడని చెప్పేసి ట్రంప్ వాపోయాడు. దానికి మస్క్ నువ్వు ఇచ్చే రాయితీలేమి నాకు అవసరం లేదు. నీ రాయితీలతో నేను పెరగలేదు. నీ రాయితీలు కాదు అమెరికాకి నష్టం జరుగుతుంది ఈ బిల్లుతో అని చెప్పేసి మస్క్ వాదించాడు. అంటే ఇద్దరు కూడా ఒక బొమ్మ కోసం ఇద్దరు చిన్నపిల్లవాళ్ళు కొట్టుకున్నారు. ఆయనేమో ట్రూత్ సోషల్ అనేటువంటి దాంట్లో ఆయన రాస్తున్నాడు. ఈయనేమో ఎక్స్ వేదికగా ఈయన రాస్తున్నాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుంటా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదురాడి దిగుతూ ఉన్నాడు. మొత్తానికి ట్రంప్ వర్సెస్ ఎలన్ మస్క్ గొడవ అనేటువంటి ఫిక్స్‌గా పోయింది. ఒకప్పుడు ఫ్రెండ్స్‌గా ఉండి ఎలక్షన్ టైంలో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని ట్రంప్ గెలుపులో కీలక భాగస్వామైనటువంటి ఎలన్ మస్క్ తిరుగుబాటు అనేటువంటిది నిజంగా కీలకమైన అంశమే. ఎంత కీలకం అంటే ఇవాళ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చాడు మస్క్‌కి. నువ్వు నాసా ద్వారా నీ స్పేసెస్ కంపెనీకి ఎన్ని కాంట్రాక్ట్లు ఉన్నాయో నాకు తెలుసు. అవన్నీ రద్దు చేయాల్సి వచ్చింది. అవన్నీ రద్దు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం మిగిలిద్ది. అంటే ప్రభుత్వం ఆదాయం పెంచాలి, ఖర్చు తగ్గించాలని కానీ నీ ప్రతిపాదన. అది చెయ్యాలంటే నాసా నుంచి నీ కంపెనీకి ఉన్నటువంటి కాంట్రాక్ట్ అన్ని రద్దు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ట్రంప్ అన్నాడు. అంటే ఇండైరెక్ట్‌గా బెదిరించడం. నువ్వు గనుక ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ కంపెనీకి ఉన్నటువంటి కాంట్రాక్ట్ అన్ని రద్దు చేస్తా అని ట్రంప్ బెదిరించాడు. ఆ బెదిరించినటువంటి మరుక్షణమే టెస్లా కంపెనీకి సంబంధించినటువంటి షేర్లు అమాంతం పడిపోయాయి. ఒక్క రోజులో 140 కోట్ల నష్టం ఎలన్ మస్క్‌కి. ఎందుకు? ఈ ఎలక్ట్రికల్ కార్ కంపెనీ టెస్లా కంపెనీ దానికి ఓనర్‌గా ఎలన్ మస్క్ ఉన్నాడు. ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు దాదాపు ఒక్క రోజులో 140 కోట్ల రూపాయలు పడిపోయాయి. అంటే ఎంత పెద్ద నష్టాన్ని చవిచూశాడు చూడండి. అంటే ఈ వివాదం పెరిగి చాలా పెద్దదిగా మారుతా ఉంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సాధ్యమైతే కావట్లేదు. ఇవాళ ఎలన్ మస్క్ కీలకమైన కామెంట్ చేశాడు. అమెరికాలో ఒక పెద్ద పారిశ్రామికవేత్త మైనర్ బాలికల్ని అత్యాచారం వేసి లైంగిక వేధింపుల కేసులో జైలుకి వెళ్ళాడు. దాని మీద అప్పట్లో కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదికని అప్పుడున్న డెమోక్రాట్లు బయటకు వెల్లడించలేదు. దాన్ని వెల్లడించాల్సిందే అని రిపబ్లికన్లు డిమాండ్ చేశారు. ట్రంప్ ప్రధానంగా డిమాండ్ చేశారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నివేదిక మొత్తాన్ని బయటకు పెడతానని చెప్పేసి ట్రంప్ అప్పట్లో చెప్పేవాడు. మరి ఇప్పుడు ఆ నివేదిక ఎందుకు బయట పెట్టట్లేదు? ఆ నివేదికకి ట్రంప్‌కున్న సంబంధం ఏంటి? ఆ పారిశ్రామికవేత్త చేసినటువంటి పనిలో అంటే మైనర్ బాలికలను వేధించినటువంటి విషయంలో ట్రంప్‌కు కూడా భాగస్వామ్యం ఉందా అని చాలా పెద్ద ఆరోపణ ఇది. నిజానికి చాలా పెద్ద ఆరోపణ. అంటే ట్రంప్ ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ చేయడానికి ఎలన్ మస్క్ తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ నివేదిక బయట పెట్టమంటేనే ట్రంప్ కోపం వచ్చింది అని అంటే ఇప్పుడు నిజానికి మధ్యతరగతి వాళ్ళు ప్రధానంగా అమెరికాలో ఉన్న మహిళలు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆలోచింపజేయాలి అని మస్క్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి ట్రంప్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేలా ప్రయత్నం చేసి తన పార్టీని కొత్త పార్టీని అధికారం తీసుకొచ్చుకోవాలి ప్రత్యామ్నాయ విధానాలతో అమెరికన్ల కోసమే అని నిజానికి ఆ నినాదం ట్రంప్‌ది. అమెరికన్ల కోసమే అనేటువంటిది. కానీ ఆ నినాదాన్ని తను క్యాప్చర్ చేయాలని ఎలన్ మస్క్ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ట్రంప్ పరిపాలనలో అమెరికాకి రక్షణ లేదని, మహిళలకి రక్షణ లేదని, ట్రంప్ అనే వ్యక్తి మంచివాడు కాదని, అంటే ఒకప్పుడు ఇదంతా మంచివాడు, సౌమ్యుడు, అమెరికాని రక్షించగలిగినటువంటి యోధులు ఇవన్నీ మస్క్ చెప్పిన మాటలు. కానీ ఇప్పుడు రివర్స్ అయిందిగా. ఇప్పుడు రివర్స్‌లో ట్రంప్ వ్యక్తిత్వం గురించి చాలా కామెంట్స్ అయితే ఎలన్ మస్క్ చేస్తా ఉన్నాడు. ప్రధానంగా ఈ కామెంట్ అయితే చాలా పెద్దది కూడా. కానీ ఏది ఏమైనా మస్క్ వర్సెస్ ట్రంప్ అమెరికా ఆర్థికంగా నష్టపోతా ఉంది. మస్క్ మీద కోపంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, మామూలుగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నాయని అక్కడి ప్రజలే వాపోతున్నారు. ట్రంప్‌ని ఎవరైతే గెలిపించారో ఆ ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు.
సరే అమెరికాలకు నష్టం చేస్తున్నాయా లేదా పక్కన పెడితే, అమెరికాలో ఉన్న విదేశీయులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రంప్ నిర్ణయాలతో. ప్రధానంగా భారతీయులు, చైనీయులు. ఎందుకంటే ఎక్కువ ఉండేది వాళ్ళే. వీసాల జారీలో కానీ, ఆంక్షలు పెట్టడంలో కానీ, అక్కడ యూనివర్సిటీల్లో పనిచేసుకునేటువంటి విషయాల్లో వెసులుబాటు విషయంలో కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. కొన్ని యూనివర్సిటీల్లో అసలు బయట దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థిని ఎలో చేయను అని కూడా ట్రంప్ చెప్తా ఉన్నాడు. తర్వాత చివరికి ఇప్పుడు వీసాలు జారీ చేసే విషయంలో సోషల్ మీడియా కామెంట్‌ని కూడా పరిగణలోకి తీసుకొని, అంటే మీరు గనుక సోషల్ మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా గాని, అమెరికా పాలసీకి వ్యతిరేకంగా కానీ, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల మీద కానీ, అమెరికాకు అనుకూలంగా లేకపోతే మీకు అమెరికా వీసా రాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇజ్రాయిల్, పాలెస్తీనా వారి విషయంలో మీరు పాలెస్తీనాకి వ్యతిరేకంగా మాట్లాడాలి, ఇజ్రాయిల్‌కి సపోర్ట్‌గా ఉండాలి. అలా అయితేనే మీకు అమెరికా వీసా వస్తది. గతంలో ఇలా ఉండేది కాదు. గతంలో నీ క్వాలిఫికేషన్ ఉందా లేదా? నీలో టాలెంట్ ఉందా లేదా? నువ్వు వీసా ఇంటర్వ్యూ అయినప్పుడు సమాధానం కరెక్ట్‌గా చెప్పగలిగినావా లేదా? అదొకటి చూస్తారు. తర్వాత నీ మీద క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా లేదా? అది వెరిఫికేషన్ ఉంటది కామన్‌గా. నువ్వు మంచోడివా కాదా? నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు అమెరికాలోకొస్తే నువ్వు ఫండింగ్ చేసుకోగలవా లేదా? నీకు ఫైనాన్షియల్‌గా ఓకేనా కాదా? ఇంతవరకు ఎంక్వైరీ ఓకే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెట్టే పోస్టుల మీద కూడా ఎంక్వైరీ ఉంటా ఉంది. ఇప్పటికే ట్రంప్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు అక్కడ దేశంలో ఉన్న ప్రజల మీద కానీ, ఆ దేశంలో ఉంటున్నటువంటి విదేశీ ప్రజల మీద కానీ చాలా ప్రభావం చూపుతున్నటువంటి సమయంలో, ఎలన్ మస్క్‌ను ట్రంప్‌కి చెడిపోయినటువంటి నేపథ్యంలో, ఇప్పుడు కంపెనీల మీద, ఆర్థిక పరిస్థితుల మీద ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేటువంటిది అందరూ వాణిజ్యవేత్తలని, పారిశ్రామికవేత్తలని, అక్కడ ఉంటుండే కంపెనీల అధిపతులని భయపెడుతున్నటువంటి విషయం. మస్క్ కొత్త పార్టీ పెడితే అమెరికా ప్రజల్లో ఆదరణ దక్కుతుందా లేదా చూడాలి. కానీ ఏది ఏమైనా ట్రంప్‌కి, మస్క్‌కి మధ్య విడదీయరానంత అగాధం ఏర్పడిందనేది మాత్రం అందరూ చర్చించుకుంటున్న మాట.